డియర్ స్టూడెంట్స్, మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం 10th క్లాస్ న్యూ సిలబస్లో. అందులో ఇంతకు ముందు క్లాస్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసిపోయి హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా వస్తుందో చూసామన్నమాట. 2 హైడ్రోజన్ ఆటమ్స్ మధ్య 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవుతున్నాయి కాబట్టి హైడ్రోజన్ ఆటమ్కి మధ్య సింగిల్ బాండ్ ఉందని అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ 2 కలిసి ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆక్సిజన్కు Z ఎంత? Z ఈజ్ ఈక్వల్ టు 8, అటామిక్ నంబర్ 8. అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది కూడా అవుటర్ మోస్ట్ షెల్లే. సో ఆక్సిజన్ యాటంలో అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక ఆక్సిజన్ ఆటం. అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ చూపిస్తున్నాం. ఒక్కొక్క ఇంటూ వచ్చేసి ఒక్కొక్క ఎలక్ట్రాన్. ఓకే, ఇది ఒక ఆక్సిజన్ ఆటం. మరి రెండో ఆక్సిజన్ ఆటంలో కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ డాట్స్ చూపించాయి ఎందుకంటే రెండో ఆక్సిజన్ ఆటం అని చెప్పడానికి అనమాట. ఇప్పుడు ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఏమవుతాయి అంటే ఈ రెండిట్లో 2 పెయిర్స్ షేర్ అవుతాయి. ఇక్కడ ఒక పెయిర్ షేర్ అయింది కదా, ఇక్కడ ఒక పెయిర్ షేర్ అయిందనమాట. అప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ ఆటంలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనమాట అవుటర్ మోస్ట్ షెల్లో. దానికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి అది స్టేబుల్గా ఉంటుంది. అలానే రెండో ఆక్సిజన్ ఆటం కనుక మీరు గమనిస్తే దాని అవుటర్ మోస్ట్ షెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. మరి దానికి కూడా ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి అది కూడా స్టేబుల్గా ఉంటుంది. రెండు ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య 2 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి కాబట్టి ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉన్నట్టు లెక్క. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఏర్పడాలంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉండాలని మనకు అర్థమైపోయింది. ఏదో ఇక్కడ అదే చూపించాడు కదా, ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉన్నట్టు. కెన్ యూ నౌ డిపిక్ట్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ షోయింగ్ ది నేచర్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ ఆటమ్ అండ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్? డస్ ది మాలిక్యూల్ హ్యావ్ సింగిల్ బాండ్స్ ఆర్ డబుల్ బాండ్స్? అంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ గురించి డిస్కస్ చేయమంటున్నాడు, చూద్దాం. ఇక్కడ చూడండి, H2O మాలిక్యూల్ ఎలా ఫామ్ అయిందో మీకు అర్థమవుతుంది. ఇది ఆక్సిజన్ ఆటం అన్నమాట. దాని అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని మీకు తెలుసు కాబట్టి ఆక్సిజన్ ఆటంలో 6 ఎలక్ట్రాన్స్ని ఇలా చూపిస్తున్నాయి ఇంటూలు పెట్టి. ఈ రెండింటూలు ఆక్సిజన్ ఆటంకి సంబంధించిన అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్. మరి హైడ్రోజన్ కనుక మీరు గమనిస్తే దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది, కరెక్టేనా? దాని కన్ఫిగరేషనే 1s1 కాబట్టి ఈ డాట్ అనేది ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాను, ఈ డాట్ అనేది కూడా ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి మధ్య ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి అంటే వీటి మధ్య సింగిల్ బాండ్ ఉంది. అలానే ఆక్సిజన్కి ఈ హైడ్రోజన్కి మధ్య 1 పెయిర్ షేర్ అయింది అంటే వీటి మధ్య కూడా సింగిల్ బాండ్ ఉంది. అప్పుడు మధ్యలో ఉన్న ఆక్సిజన్కి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది. అందువల్ల అది స్టేబుల్గా ఉంటుంది ఎందుకంటే దాని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది నియర్ బై నియాన్ కన్ఫిగరేషన్ వచ్చేసింది దానికి. మరి ఈ హైడ్రోజన్ కనుక గమనిస్తే దాని అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే దాని నియర్ బై నోబెల్ గ్యాస్ హీలియం కన్ఫిగరేషన్ వచ్చేసింది కాబట్టి దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేకపోయినా డ్యూప్లెట్ స్ట్రక్చర్ ఉంది అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండే స్ట్రక్చర్. అందువల్ల ఈ హైడ్రోజన్ స్టేబుల్గా ఉంటుంది. అలానే ఈ హైడ్రోజన్ కూడా హీలియం కన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి ఇది కూడా స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ ఆటం కలిసిపోయి H2O మాలిక్యూల్ ఏర్పడే ప్రొసీజర్ ఇది అనమాట. ఇందులో ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్, అలానే ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది కానీ ఎక్కడ డబుల్ బాండ్స్ ఉండవు అనమాట. ఓకేనా? ఇక్కడ 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. ఇదొక లోన్ పెయిర్, ఇదొక లోన్ పెయిర్. లోన్ పెయిర్ అంటే అది బాండ్లో ఇన్వాల్వ్ కానటువంటి ఎలక్ట్రాన్ పెయిర్. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ పెయిరే కానీ బాండ్లో ఇన్వాల్వ్ కాల లోన్ పెయిర్. ఇది కూడా ఎలక్ట్రాన్ పెయిరే, బాండ్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి 2 లోన్ పెయిర్స్ ఉంటాయి ఆక్సిజన్ దగ్గర. ఇలా ఉంటాయి 2 లోన్ పెయిర్స్. మరి ఈ పెయిర్ బాండ్ పెయిర్ ఎందుకంటే బాండ్లో ఇన్వాల్వ్ అయిన పెయిర్ అనమాట అది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ని హైడ్రోజన్ కంట్రిబ్యూట్ చేసింది, ఒక ఎలక్ట్రాన్ని ఆక్సిజన్ కంట్రిబ్యూట్ చేసింది కాబట్టి
రెండు బాండ్ పెయిర్స్ ఉంటాయి, రెండు లోన్ పెయిర్స్ ఉంటాయి. H2O మాలిక్యూల్ అంటే అదనమాట. ఓకేనా? వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ డైఅటామిక్ మాలిక్యూల్ ఆఫ్ నైట్రోజన్? నైట్రోజన్ కనుక మీరు గమనించినట్టయితే నైట్రోజన్లో ఏం జరుగుతుందో కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నైట్రోజన్ దాని అటామిక్ నెంబర్ ఎంత? 7 కదా. Z=7 కాబట్టి 2,5 అని దాని కన్ఫిగరేషన్ రాయాలి. ఇన్నర్ మోస్ట్ షెల్లో 2 ఉంటాయి, అక్కర్లేదు. అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఉంటాయి అనమాట. అందువల్ల నైట్రోజన్ చుట్టూరు 5 ఎలక్ట్రాన్స్ ఇలా పెట్టాం. ఇదే కదా ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటే. ఇది ఇంకొక నైట్రోజన్ ఆటమ్. రెండు నైట్రోజన్ ఆటమ్స్ ఇలా వచ్చినప్పుడు వాటి మధ్య 3 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి. సో ఫస్ట్ నైట్రోజన్కి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది, 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అలానే సెకండ్ నైట్రోజన్కి కూడా ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది. రెండు నైట్రోజన్స్ స్టెబుల్గా ఉంటాయి అన్నమాట. నైట్రోజన్ ఆటమ్కి నైట్రోజన్ ఆటమ్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నట్టు ఇలా రాయాలి. ఎందుకంటే 3 పెయిర్స్ షేర్ అయితే ట్రిపుల్ బాండ్ ఉన్నట్టే కదా. సో నైట్రోజన్ మాలిక్యూల్లో దేర్ ఈస్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్. ఓకేనా? అది నైట్రోజన్ పరిస్థితి. ఏ మాలిక్యూల్ ఆఫ్ అమ్మోనియా హ్యాస్ ది ఫార్ములా NH3. కెన్ యూ డ్రా ది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఫర్ దిస్ మాలిక్యూల్ షోయింగ్ హౌ ఆల్ 4 ఆటమ్స్ అచీవ్ నోబెల్ గ్యాస్ కన్ఫిగరేషన్? ఇప్పుడు మనని NH3 స్ట్రక్చర్ గీయమంటున్నాడు, మనం గీయటానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నైట్రోజన్కి Z ఎంత అంటే 7. దాని ఇన్నర్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకు అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఈ 5 ఎలక్ట్రాన్సే కావాలి కాబట్టి నైట్రోజన్ని నేను ఇలా రాస్తున్నాను అనమాట. ఇది నైట్రోజన్ ఆటమ్. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి లోపల ఉంటాయి యాక్చువల్గా. దీనికి ఒక 3 ఎలక్ట్రాన్స్ తగ్గినాయి ఆక్టేట్ స్ట్రక్చర్ కోసం. మరి 3 హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క హైడ్రోజన్ ఆటమ్ దగ్గర ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది కంట్రిబ్యూట్ చేయడానికి. సో ఒక హైడ్రోజన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తే ఒక నైట్రోజన్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అనేది వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఈ నైట్రోజన్కి ఈ హైడ్రోజన్కి మధ్య షేర్ అవుతుంది కాబట్టి సింగిల్ బాండ్. అలానే నైట్రోజన్కి ఈ హైడ్రోజన్కి మధ్య కూడా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ షేర్ అయింది. అలానే ఇక్కడ కూడా ఒక్క ఎలక్ట్రాన్ పెయిర్ షేర్ అయింది కాబట్టి ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ తోటి సింగిల్ బాండ్స్ని ఫామ్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ నైట్రోజన్కి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసినట్టేగా, ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 కాబట్టి దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చింది, స్టేబుల్గా ఉంటుంది. మరి ఈ హైడ్రోజన్కి జూప్లెట్ స్ట్రక్చర్ వచ్చింది, దాని దగ్గర హీలియం, దానికి నియర్ బై నోబెల్ గ్యాస్ హీలియమే కదా. ఈ 2 ఎలక్ట్రాన్స్ దానివే అనుకుంటుంది కాబట్టి దీనికి జూప్లెట్ స్ట్రక్చర్, దీనికి అంటే దీనికంతే. సో అమ్మోనియా అనేది ఇలా ఉంటుంది అనమాట, పిరమిడల్ షేప్లో ఉంటుంది. దాంట్లో ఒక లోన్ పెయిర్ ఉంటుంది అనమాట. అంటే బాండులో ఇన్వాల్వ్ కాకుండా ఉండే లోన్ పెయిర్ ఒకటి ఉంటుంది. ఇలా ఒక గీత గీస్తే అందులో ఒక బాండ్ పెయిర్ ఉన్నట్టు, ఇలా ఒక గీత గీస్తే అందులో కూడా ఒక బాండ్ పెయిరు, ఇక్కడ కూడా ఒక బాండ్ పెయిర్ ఉందన్నమాట. సో అమ్మోనియా అనేది ఇలా ఉంటుంది. సో ఆ నైట్రోజన్ ఆటమ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ తోటి 3 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేసుకొని ఉంటుంది. ఇది పిరమిడల్ షేప్లో ఉంటుంది. ఇందులో 3 బాండ్ పెయిర్స్ ఉంటాయి, ఒక్క లోన్ పెయిర్ ఉంటుందన్నమాట. అంతేగా? నెక్స్ట్ లెట్ us now take a look at methane which is a compound of carbon. మీథేన్ గనక గమనించినట్టయితే మీథేన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడండి. మీథేన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. కార్బన్, ఒకసారి కార్బన్కి అటామిక్ నెంబర్ ఎంత? Z=6. మరి దాని కన్ఫిగరేషన్ 2,4. ఇన్నర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి అక్కర్లేదు. అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్సే బాండ్లో ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి కార్బన్లో అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఇంటూలు కార్బన్వి అనుకోండి. మరి హైడ్రోజన్ ఏం చేస్తుంది? దాని దగ్గర ఒక్క ఎలక్ట్రానే కదా. సో ఒక కార్బన్ 4 హైడ్రోజన్లతోటి ఈ రకంగా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండు, కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండు, కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్, అలానే ఇటువైపు కూడా సింగిల్ బాండ్ ఉంటుంది. సో మధ్యలో ఉన్న కార్బన్కి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దాని దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల అది స్టేబుల్గా ఉంటుంది. ఒక్కొక్క హైడ్రోజన్కి కూడా జూప్లెట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది కాబట్టి
ఆ 4 హైడ్రోజన్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి. అంటే 1 కార్బన్ ఆటమ్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్ విత్ 4 హైడ్రోజన్ ఆటమ్స్. అంతేగా జరిగేది. దిస్ ఈస్ ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ మీథేన్, సింప్లెస్ట్ స్ట్రక్చర్ అన్నమాట మీథేన్ అంటే. నెక్స్ట్ అలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క రూపాంతరాలు ఏంటి అంటే ఒకే ఎలిమెంట్ వేరు ఫార్మ్స్లో ఉండటమే అలోట్రోపీ అంటారు. అంటే వేరు రూపాలలో ఉంటుంది. ఎలిమెంట్ కార్బన్ అక్కర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ నేచర్ విత్ వైడ్లీ వ్యారీయింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఒక్క కార్బన్ ఒక్క ఎలిమెంటు ప్రకృతిలో వేరు రూపాల్లో ఉంటుంది. వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఒకటే అయి ఉండొచ్చు, కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు చూసే డైమండ్, గ్రాఫైటు, మనం ఉపయోగించే బొగ్గు, కోల్, COAL కోల్, వీటిలో ఏముంటుంది అనుకుంటున్నారు? వాటన్నిటిలో కూడా కార్బన్ తప్ప ఏముండదు. చూసారా మరి ఈ డైమండ్ ఏమో ఎంత కాస్ట్ ఉందో, అందులో ఉండేది కార్బనే. మరి కోల్ చూసారా, బొగ్గు పారేస్తాం, అందులో ఉండేది కార్బనే. గ్రాఫైట్ పెన్సిల్స్లో ఉంటుందన్నమాట, దాంట్లో కార్బనే. మరి ఎందుకని కార్బన్ ఉంటే ఇట్లా ఎందుకు ఉంది అంటే కారణం ఏంటంటే అందులో కూడా కార్బనే ఉన్నా, అన్నిట్లో కార్బనే ఉన్నా నేచర్ ఆఫ్ బాండ్స్ అంటే బాండ్స్ ఏర్పరిచే విధానంలో తేడా ఉందన్నమాట. అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ డైమండ్లో ఎలా ఉందంటే ఇది డైమండ్ స్ట్రక్చర్. ఒక్కొక్క కార్బన్ తన నైబరింగ్ కార్బన్స్ తోటి 4 కార్బన్స్ తోటి 3 డైమెన్షనల్గా టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. సో ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్ విత్ 4 నైబరింగ్ కార్బన్ ఆటమ్స్ హ్యావింగ్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఏది డైమండ్లో అనమాట. అదే గ్రాఫైట్లో అయితే హెగ్జాగోనల్ రింగ్స్ ఉంటాయి. ఇలా హెగ్జాగోనల్ రింగ్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క కార్బన్ తన చుట్టూ ఉండే 3 కార్బన్స్ తోటి బాండ్స్ని, ఇది ఎనుక కార్బన్, ఇటువైపు ఒక కార్బన్ తోటి, ఇటువైపు ఒక కార్బన్ తోటి, ఇటువైపు ఒక కార్బన్ తోటి బాండ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇదేమో హెగ్జాగోనల్ రింగ్, ఇదేమో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మరి సార్ దానికి టెట్రా వ్యాలెన్సీ ఉంది కదా కార్బన్కి, అంటే కార్బన్ 4 బాండ్స్ ఉంది కదా, ఎందుకంటే ఇలా ఉంటే కార్బన్ దాని చుట్టూరు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అది 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు కదా. అంటే ఈ కార్బన్తో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, దీంతో సింగిల్ బాండ్, దీంతో సింగిల్ బాండ్ ఉండదు, ఏదో ఒకటి డబుల్ బాండ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదో ఒకటి డబుల్ బాండ్ ఉంటుందన్నమాట. అప్పుడు దాని టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై అయిపోతుంది. గ్రాఫైట్లో ఇలా హెగ్జాగోనల్ రింగ్స్ లాగా ఉంటాయి. ఇవి ప్లేన్, ఒక్కో ప్లేన్లో ఉంటాయి అన్నమాట. వాటిని ఏ లేయర్స్కి ఆ లేయర్ తీసేయచ్చు, లేయర్స్గా తీసేయచ్చు అనమాట వాటిని. ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ టు 3 other కార్బన్ ఆటమ్స్ ఇన్ ది సేమ్ ప్లేన్ గివింగ్ ఏ హెగ్జాగోనల్ ఎర్రే. వన్ ఆఫ్ దీస్ బాండ్స్ ఈజ్ ఎ డబుల్ బాండ్. మరి 3 బాండ్స్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా డబుల్ బాండ్ ఉంటుంది, ఎందుకంటే దానికి టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది. అంటే ఒక కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. మరి తన చుట్టూ ఉండే 3 కార్బన్స్ తోటే అంటే ఖచ్చితంగా వాటిలో ఒకటి డబుల్ బాండ్ ఉంటేనే టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై అయ్యేది. ఓకేనా? అండ్ thus the valency of carbon is satisfied. Graphite structure is formed by the hexagonal arrays being placed in layers one above the other. పొరలు లాగా చపాతీ ఏ రకంగా అయితే పొరలుగా ఉంటుందో, ఏ పొరకు ఆ పొర తీసేయచ్చో, గ్రాఫైట్ కూడా ఇలానే పొరలుగా ఉంటుంది. నెక్స్ట్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనేది కూడా కార్బన్ యొక్క ఒక రూపాంతరము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. దీనికి C60 అంటారు. అంటే 60 కార్బన్ ఆటమ్స్ కలిసి ఇలా ఒక బాల్ మాదిరిగా వస్తుందన్నమాట. దాన్ని బక్మిన్స్టర్ ఫుల్లరిన్. వాట్ ఈస్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ అలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. డైమండ్ ఎట్లనో గ్రాఫైట్ ఎట్లనో అది కూడా అలానే. దీస్ 2 different structures
result in the diamond and graphite having very different physical properties. మరి డైమండ్ కి గ్రాఫైట్ కి కెమికల్ ప్రాపర్టీస్ ఒకే రకంగా ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ లో మాత్రం వైడ్ చేంజ్ ఉంటుంది అనమాట. ఈవెన్ దో దేర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ది సేమ్. అఫ్ కోర్స్ కెమికల్ ప్రాపర్టీస్ ఒకే రకంగా ఉండొచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం వేరు వేరు. డైమండ్కి ఒక రకమైన ఫిజికల్ ప్రాపర్టీస్, గ్రాఫైట్కి ఇంకో రకమైన ఫిజికల్ ప్రాపర్టీస్. డైమండ్ is the hardest substance known while graphite is smooth and slippery. మనకు తెలిసిన వాటిల్లో డైమండ్ అనేది చాలా హార్డెస్ట్, చాలా గట్టిది. మీకు తెలుసు కదా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అంత స్ట్రాంగ్ అనమాట డైమండ్. మరి గ్రాఫైట్ చాలా స్మూత్గా ఉంటుంది, స్లిప్పరీ, జారిపోయేటట్టు ఉంటుంది అనమాట. ఓకేనా. గ్రాఫైట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్లో కరెంట్ బాగా పాస్ అవుతుంది, అదే డైమండ్లో అయితే కరెంట్ బాగా పాస్ కాదు. అన్లైక్ అదర్ నాన్ మెటల్స్ దట్ యూ స్టడీడ్ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్. మీరు ఇంతకుముందు ఏం చదువుకున్నారో తెలుసా? మెటల్స్లో కరెంట్ బాగా పాస్ అవుతుందని, నాన్ మెటల్స్లో కరెంట్ బాగా పాస్ కాదని నేర్చుకున్నాము. మరి కార్బన్ కూడా నాన్ మెటల్ కదా, అయినా కూడా కార్బన్ యొక్క ఒక రూపము గ్రాఫైట్ మాత్రం గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్, అది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి. డైమండ్స్ కెన్ బి సింథసైజ్డ్ బై సబ్జెక్టింగ్ ప్యూర్ కార్బన్ టు వెరీ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. నార్మల్గా కార్బన్ను తీసుకొని చాలా ఎక్కువ ఒత్తిడికి గురి చేసినట్టయితే అప్పుడు మనం తాత్కాలికంగా డైమండ్ను తయారు చేయొచ్చు. కార్బన్ని బాగా కంప్రెస్ చేస్తే అప్పుడు డైమండ్స్ అనేవి తయారవుతాయి, మనం తయారు చేసుకునేవి ఇవి. దీస్ సింథటిక్ డైమండ్స్ ఆర్ స్మాల్, చాలా చిన్నవిగా ఉంటాయి ఇవి, బట్ ఆర్ అదర్వైజ్ ఇండిస్టింగ్విషబుల్ ఫ్రమ్ న్యాచురల్ డైమండ్స్. న్యాచురల్ డైమండ్స్ మాదిరే ఉంటాయి ఇవి, ఏం తేడా లేదు, మనం తయారు చేసుకున్నాం కృత్రిమంగా, కాకపోతే చిన్నవిగా ఉంటాయి అంతే. ఫులరిన్స్ ఫార్మ్ అనదర్ క్లాస్ ఆఫ్ కార్బన్ అలోట్రోప్స్. చెప్పానుగా ఇందాక, ఫులరిన్ అనేది కూడా కార్బన్ యొక్క ఒక రూపాంతరము. ది ఫస్ట్ వన్ టు బి ఐడెంటిఫైడ్ వాజ్ C60. మొట్టమొదట ఇలాంటి ఫులరిన్స్ చాలా ఉన్నాయి, వాటిలో C60 అనే ఫులరిన్ ఫస్ట్ కనుక్కున్నారు. విచ్ హ్యాస్ కార్బన్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ ఫుట్బాల్. ఫుట్బాల్లో ఎలా అయితే ఉంటుందో అలానే, ఫుట్బాల్ ఎలా షేప్లో ఉంటుందో C60 కూడా అలాంటి షేప్లోనే ఉంటుంది. ఇక్కడ మనం చూసాం కదా దాని షేపు, ఇక్కడ చూసాం కదా, ఇది ఫులరిన్. ఓకేనా, ఫుట్బాల్ మాదిరే ఉందన్నమాట ఇది కూడా. Since this looked like the geodesic dome designed by the US architect Buckminster Fuller. ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్లు కట్టే ఇంజనీర్ అనమాట. అతని పేరు బక్మినిస్టర్ ఫుల్లర్, యుఎస్కు సంబంధించినటువంటి ఇంజనీరు. అతను కట్టిన జియోడెసిక్ డోమ్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది కాబట్టి అతని పేరుని దీనికి పెట్టేశారు. సో దీని పేరు ఏంటంటే బక్మినిస్టర్ ఫుల్లరిన్ అని అందుకు పెట్టారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ వుడ్ బి ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ హ్యాస్ ది ఫార్ములా CO2. CO2లో ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూపిమంటున్నాడు. ఇప్పుడు కార్బన్ టెట్రావాలెన్సీ అని మీకు తెలుసు కదా, కార్బన్కి అంటే దాని అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదిగో ఇది మధ్యలో ఉండేది కార్బన్ కదా, ఈ 2 డాట్స్, ఈ 2 డాట్స్ మొత్తం కార్బన్ అనమాట. సో కార్బన్ యొక్క 4 ఎలక్ట్రాన్స్ చూపిమంటే ఈ 2 డాట్స్, ఈ 2 డాట్స్. మరి ఆక్సిజన్ Z ఎంత? Z ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి ఆక్సిజన్ Z ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి 2,6. ఇన్నర్ మోస్ట్ షెల్లో 2 ఉంటాయి, అక్కర్లేదు. అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఉంటాయి. ఇదిగో ఆక్సిజన్కి 6 చూపిస్తున్నా. అన్ని ఇంటూలన్నీ ఆక్సిజన్ ఎలక్ట్రాన్సే. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2, 2, 2. ఓకే, సరిపోయినాయి. అలానే ఈ ఆక్సిజన్ కూడా సరిపోయినాయి. మరి ఒక కార్బన్ ఏం చేస్తుందంటే ఈ వైపు ఒక ఆక్సిజన్ తోటి, ఈ వైపు ఒక ఆక్సిజన్ తోటి బాండ్స్ని ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి మధ్య 2 పెయిర్స్ షేర్ అయినాయి, గమనించారా మీరు? సో డబుల్ బాండ్ ఉంది. అలానే ఇక్కడ కూడా 2 పెయిర్స్ షేర్ అయినాయి కాబట్టి C ఇలా రాసి
ఇలా రాయాలి. ఇది కార్బన్ డయాక్సైడ్. ఓకేనా? 2 pairs షేర్ అయినాయి అనమాట. అప్పుడు మధ్యలో ఉండే కార్బన్ ఏం చేస్తుందంటే ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది చూడండి. దాని దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అది స్టేబుల్గా ఉంటుంది. ఈ ఆక్సిజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి కదా, అది స్టేబుల్గానే ఉంటుంది. ఈ ఆక్సిజన్ కూడా స్టేబుల్గానే ఉంటుంది. సో అన్ని స్టేబుల్గా ఉంటాయి అనమాట బై గెటింగ్ ఆక్టేట్ స్ట్రక్చర్ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్. ఇన్ బిట్వీన్ ఫస్ట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ atoms 2 pairs of electrons are shared, so there is double bond. And in between the carbon and the second oxygen atom 2 pairs are shared, so there is a double bond. So one carbon atom forms 2 double bonds between 2 oxygen atoms. Thus carbon dioxide molecule is formed. అలా వస్తుందన్నమాట కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్. ఇలా ఉంటుంది సల్ఫర్ మాలిక్యూల్. దాన్ని మనం S8 అని రాస్తాం. S8 అంటే అర్థం ఏంటంటే 8 సల్ఫర్ ఆటమ్స్ కలిసిపోయి సల్ఫర్ మాలిక్యూల్ వచ్చిందనమాట. ఇది సైడ్ వ్యూ ఆఫ్ ఆక్టా సల్ఫర్. ఓకేనా? ఇలా ఉంటుంది సల్ఫర్ మాలిక్యూల్. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అంటే ఒకటే, నేను పెద్ద క్లాస్ చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీరు అంతసేపు వినగలుగుతున్నారా లేదా, దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది నా డౌట్ అనమాట. సరే, చిన్న చిన్న క్లాసులు చెప్పినా ఏ టాపిక్ ఆ టాపిక్ చూసుకుంటారు. ఫస్ట్ మనం ఇంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అనే ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఓకేనా?